గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై నిరసన, జూరాల డ్యాంపై బైఠాయించిన గద్వాల ఎమ్మెల్యే. బీఆర్ఎస్ లేకుంటే ప్రజల తరపున మాట్లాడే వాళ్లుండరు, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించుకోవాలని కేటీఆర్ పిలుపు. కాంగ్రెస్ ప్రజలకెప్పుడూ న్యాయం చేయలేదు, 50 రోజుల్లో 50 వేషాలేసిందన్న మల్లారెడ్డి. ఉత్సాహంగా పినపాక, భద్రాచలం, కొత్తగూడెం సమావేశాలు, పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన గులాబీ నేతలు. గ్రేటర్ హైదరాబాద్లో క్లీన్ స్వీప్ చేశాం, ఎంపీ ఎన్నికల్లోనూ గెలుపు మనదేనన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. జోడేఘాట్ అమరుల స్తూపాన్ని శుద్ధి చేసిన ఆదివాసీలు, సీఎం రేవంత్ అపవిత్రం చేశారని నిరసన. కాంగ్రెస్ ప్రభుత్వపు అనాలోచిత పథకాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ ఎంతో మంచిదన్న ఆయన ఈ పథకాన్ని ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఇక ఈ పథకంతో ఆటో డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారికి ప్రతి నెల 10,000 భృతి ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుంటే ప్రజా ఉద్యమాలు నిర్మించి పోరాడుతామని హెచ్చరించారు. హామీలను కొంతమంది అమాయకులు నమ్మిన కానీ నమ్మిన వాళ్ళు ఈరోజు బాధపడతా ఉన్నారు. రైతులు ఒకళ్ళ ముఖాల ఒకళ్ళు చూసుకుంటున్నారు. ఇంతవరకు రైతు బంధు పడలేదు. 2 నెలలు అయిపోయింది. గ్రామాలలో ఇవాళ ఒకళ్ళ ఫోన్ ఒకళ్ళు చూసుకుంటున్నారు, ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకుంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు 10 రోజులలో 7,600 కోట్లు పడుతుండే. ఈ ప్రభుత్వం వచ్చినాక అది లేదు ఇది లేదని బాధపడతా ఉన్నారు. ఫ్రీ బస్సు అని పెట్టిండ్రు. ఇక ఫ్రీ బస్సులు ఏమేమైతుందో నాకంటే బాగా ఆడబిడ్డలు మీరే చెప్పాలా. అందులోకెళ్ళి పాపం ఆ బస్సులెక్కేందుకు డ్రైవర్ సీట్లకెళ్ళి ఎక్కుతుండ్రు, బస్సులకు కిటికీలకెళ్ళి ఎక్కుతుండ్రు, జుట్లు పట్టి కొట్టుకుంటున్నారు. మొన్న ఒక దగ్గరనైతే ఆయన చెప్పులు తీసి కూడా కొట్టుకున్నారు. ఈ అవస్థ వచ్చింది ఇవాళ ఫ్రీ బస్సుతోని. ఈ అవస్థ ఒకవైపు. మరొక వైపు 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు మా కడుపు మీద దన్నింది ఈ పథకం అని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఇటేమో ఆడబిడ్డలు కోపానికి వస్తున్నారు, టికెట్లు కొనుక్కున్న మగవాళ్ళు కోపానికి వస్తున్నారు, మాకు సీట్లు దొరుకుతలేవని బయట ఉన్న ఆటో డ్రైవర్లు వాళ్ళు బాధపడతా ఉన్నారంటే అనాలోచితంగా పథకాలు పెడితే ఆగమాగం చేస్తే కార్యక్రమాలు ఎట్లుంటాయో ఒక ప్రణాళిక లేకుండా, ఒక ఆలోచన లేకుండా మంచి పథకమే ఫ్రీ బస్సు, నేను కాదంటలేను. ఫ్రీ బస్సు మంచిదే, కానీ ఆడబిడ్డలకు కూసునేందుకు జాగా కూడా ఉండాలి కదా. బస్సులు పెంచాలి, బస్సులు లేని ఊర్లకు బస్సులు పెట్టాలి, బ్రహ్మాండంగా నడిపేయాలి, కొత్త బస్సులు పెట్టాలి, కండిషన్లు ఉన్న బస్సులు పెట్టాలి. 50 మంది ఎక్కే బస్సులో 150 మందిని ఎక్కించుడు, ఆగమాగం చేసుడు, ఒకళ్ళ మీద ఒకరు పడేటట్టు, ఒకళ్ళ మీద ఒకరు కొట్లాడుకునేటట్టు, ఇదేం దరిద్రమైన కథ. ఆలోచన చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 16 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఈ పథకం వచ్చిన తర్వాత. ఆటో డ్రైవర్లకు కూడా మీరు హామీ ఇచ్చినారు, నెలకు 1000 రూపాయలు ఇస్తాం, సంక్షేమ బోర్డు పెడతామన్నారు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, నెలకు 1000 రూపాయలు సరిపోదు. ఇవాళ వాళ్ళ కడుపు కొట్టింది మీరు, నెలకు 10,000 రూపాయలు ఇవ్వండి. రాష్ట్రంలోని 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లను కూడా వాళ్ళు రోడ్డు మీద పడకుండా ఆదుకోండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఫ్రీ బస్సుకు మేము వ్యతిరేకం కాదు, పెట్టండి, ఇంకా బస్సులు పెంచండి, బ్రహ్మాండంగా ఆడబిడ్డలందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించండి, మేము దాన్ని స్వాగతిస్తాం. కానీ ఒకరికి పెట్టి ఇంకొకరికి చేటు చేయడం మంచిది కాదు. ఆటో డ్రైవర్లు రెక్కాడితే కానీ డొక్కాడనోళ్ళు ఇవాళ వాళ్ళకు కూడా వాళ్ళ కడుపు కొట్టడం కూడా మంచిది కాదు. ఆ ఉసురు కూడా ఊరికనే పోదు. అందుకే ఈ ప్రభుత్వాన్ని నేను కోరేది, ఇవాళ ఏ వర్గానికి ఇబ్బంది వచ్చినా, ఏ ప్రజలకు ఇబ్బంది వచ్చినా వాళ్ళ తరపున గొంతు విప్పడానికి, గట్టిగా మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఉంటది. 1,57,00,000 మంది ఆడబిడ్డలు ఇవాళ రాష్ట్రంలో ఎదురు చూస్తా ఉన్నారు. నెలకు 2,500 రూపాయలు ఎప్పటి నుంచి చేస్తారు ప్రభుత్వం అని ఎదురు చూస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి, మాట నిలబెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఇచ్చిన హామీలు ఇయ్యకపోతే, అమలు చేయకపోతే తప్పకుండా అవసరమైతే గల్లా పట్టాలి. కానీ 100 రోజులు ఆగుదాం, 100 రోజుల దాకా యాద్ చేద్దాం, గుర్తు చేద్దాం. 100 రోజుల తర్వాత కూడా వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తే అవసరమైతే ప్రజా ఉద్యమాలు నిర్మిద్దాం. ప్రజల తరపున, ప్రజల గొంతుకై బీఆర్ఎస్ పార్టీ ఉంటది మీతో పాటు.
గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. పట్టణ ప్రాంత ప్రజలు తెలివితో ఆలోచించి అభివృద్ధి కొనసాగించాలని తీర్పిచ్చారని గుర్తు చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో 10 నుంచి 12 ఎంపీ స్థానాలను గెలుచుకుని ఢిల్లీలో గల్లీలో ప్రజా సమస్య పరిష్కారానికి పాటుపడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మీరేమో చాలా ఆలోచనతో అర్థవంతంగా అభివృద్ధి ఆగొద్దు, అభివృద్ధి జరగాలి, కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి వస్తేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి జిహెచ్ఎంసీ పరిధిలో మీరేమో ఆలోచించి ఓటేసింది. కానీ జిల్లాలలో కొన్ని చోట్ల కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాయ మాటలు, మోసపూరితమైన మాటలు నమ్మి వాళ్ళు ఇచ్చిన 420 హామీలు నమ్మి అక్కడి ప్రజలు కొంతమంది కొద్దిగా వేరే లెక్క ఆలోచన చేయడం వల్ల స్వల్ప తేడాతో మన ప్రభుత్వం పోయింది. 1.85% తేడాతో మన ప్రభుత్వం మొన్న పోయింది. అయినా బాధ లేదు, బాధపడే అవసరం కానీ భయపడే అవసరం కానీ లేదు. ఎందుకంటే హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు మన వాళ్ళే ఉన్నారు. జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు మన వాళ్ళే ఉన్నారు. ఎమ్మెల్యేలు మొత్తంగా ఒక్కటి మిస్ అయింది. కానీ ఆ రాజాసింగ్ ఒక్కడు తప్పిపోయి బతికిపోయింది. కానీ లేకపోతే అది కూడా కొడుతుంటే మీ మొత్తం 99% ఎమ్మెల్యేలు జిహెచ్ఎంసీలో మనమే ఉన్నాం. రేపు మీ దయతో, మీ ఆశీర్వాదంతో ఎంపీలు కూడా తప్పకుండా ఇటు మల్కాజ్గిరి, అటు చేవెళ్ళ, సికింద్రాబాద్ 3 కూడా తప్పకుండా మనమే కొడతామన్న విశ్వాసం నాకున్నది. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, కొద్దిగా నిరాశ ఉన్నప్పటికీ బాధపడవలసిన అవసరం లేదు. ప్రజలు ఇవాళ మనకు కొత్త పాత్ర ఇచ్చినారు. ఇచ్చి మీరు ప్రతిపక్షంగా ఉండండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టుకునే విధంగా పనిచేయండి అని చెప్పినారు. మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతూ ఉన్నారు. చూస్తున్నారు రోజు మీరు ఆ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, వాళ్ళ మాటలు. రోజు తెల్లారి లేస్తే కేసీఆర్ గారిని తిట్టడం తప్ప, కేసీఆర్ గారి మీద బదనాం చేయాలన్న ఆలోచన తప్ప ఒక్క మంచి పని కూడా చేసింది లేదు. కానీ చెప్పిన మాటలేమో పెద్ద మాటలు చెప్పినారు. నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, 100 రోజులు మనం కూడా చూద్దాం. 100 రోజుల్లో కనుక అమలు చేయకపోతే వాళ్ళ బొందదవ్వుడు స్టార్ట్ చేద్దాం. వాళ్ళ బొందదవి ఆ బొందలోనే కాంగ్రెస్ పార్టీని పాతేద్దాం. ఎందుకంటే వదిలిపెట్టొద్దు. కేసీఆర్ గారు గత 10 ఏళ్లలో మోడీ గారు ₹1 ఇవ్వకపోయినా, సహకరించకపోయినా, ఇంకా మీదికెళ్ళి కాళ్ళ కట్టబెట్టే ప్రయత్నం చేసినా ప్రజలకిచ్చిన ప్రతి హామీని కేసీఆర్ గారు కేంద్రం సహకారం లేకుండానే అమలు చేసి చూపెట్టిండు. ఒక కళ్యాణ లక్ష్మి, ఒక షాదీ ముబారక్, ఒక ఆసరా పెన్షను, రైతు బంధు, 24 గంటల కరెంటు, ఉచిత మంచినీళ్లు, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు ఇచ్చుకుంటూనే, సంక్షేమం చేసుకుంటూనే మరొక వైపు అభివృద్ధిని కూడా హైదరాబాద్ కానీ, పల్లెలు కానీ, పట్టణాలు కానీ అభివృద్ధిని కూడా ఆగనీయలేదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మిమ్మల్ని ప్రార్థించేది ఇదే ఊపు, ఉత్సాహం. మనం ఏదైతే కుత్బుల్లాపూర్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ ఇచ్చి మీరేదైతే శాసనసభ ఎన్నికల్లో గెలిపించినారో ఇదే ఊపు, ఇదే ఉత్సాహం, ఇదే ఉరవడి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఏప్రిల్లో వస్తాయంటున్నారు. అందులో కూడా కనబడాలి. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది. మీ అందరి దయ, ఆశీర్వాదం ఉంటే ఒక 10-12 పార్లమెంట్ సీట్లు మనమే గెలిస్తే తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఒక్క వాగ్దానం కూడా పొల్లు పోకుండా అమలు చేయక తప్పని పరిస్థితి వస్తుంది. మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎక్కడైతే కోల్పోయినామో రాష్ట్రంలో అధికారాన్ని అక్కడే తెచ్చుకుందాం. ఎన్నికలు ఏవొచ్చినా, రేపు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఉంటాయి, పంచాయతీ ఎన్నికలు ఉంటాయి, జిల్లా పరిషత్ ఎన్నికలు ఉంటాయి, సొసైటీ ఎలక్షన్లు కూడా ఉంటాయి. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఈ సంవత్సరం మొత్తం ఎలక్షన్లు ఉన్నాయి. ఈ సంవత్సరంలో వచ్చే ప్రతి ఎన్నికల్లో మనమే విజయబేరి మోగించే విధంగా, తద్వారా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే విధంగా ముందుకు పోదాం. బీజేపీతో పోరాడే శక్తి కేవలం ప్రాంతీయ పార్టీలకే ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇప్పటికే ఇండియా కూటమి నుంచి అన్ని పార్టీలు బయటకు వెళ్తున్నాయన్నారు. ఢిల్లీలో ఎవరు అధికారంలో ఉన్నా, ఢిల్లీలో ఎవరు అధికారంలో ఉన్నా తెలంగాణ కోసం కొట్లాడేది కేవలం గులాబీ పార్టీ అన్నారు హరీష్ రావు. రెడ్డి గారు మాట్లాడారు, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ 6 గ్యారెంటీలు అమలైతాయట. మరి ఈ ముచ్చట మొదలెందుకో చెప్పపోతివి, మొదలే చెప్తా అయిపోవు కదా. ఈ దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? నిన్నేమన్నది మమతా బెనర్జీ గారు, 40 సీట్లు గెలిస్తే ఎక్కువ మీ ముఖానికి అన్నది.
మమతా బెనర్జీ గారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఏమన్నది 543 ఎంపీలు ఉన్నటువంటి లోక్సభలో మీ కాంగ్రెస్ పార్టీ 40 కూడా గెలవది అని మాట్లాడింది. మరి 40 సీట్లు గెలవని ఈ కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? రేవంత్ రెడ్డి తలకిందులు పెట్టి తపస్సు చేసినా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేడు. అయిపోయింది. ఇండియా కూటమి ఇచ్చకపోయింది కదా. మొన్న మమతా బెనర్జీ బయటకు పోయి, నిన్న నితీష్ కుమార్ బయటకు వెళ్ళిపోయి, అటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బయటకు పోతుందా అని చెప్పి, కేరళలో సిపిఎం పార్టీ మేము కాంగ్రెస్తో కలిసి పనిచేయమని చెప్పిండ్రు. మీరు కనీసం మీ కూటమిలో ఉన్న వాళ్ళనే కలుపుకపోలేని మీకు ఇవాళ కేంద్రంలో అధికారంలో రావడం అనేది కళ్ళ. వాళ్ళకి ఆ శక్తి లేదు. బీజేపీని నిలువరించే శక్తి ఇవాళ ప్రాంతీయ పార్టీలకు ఉన్నది. ఒక మమతా బెనర్జీకి, ఒక కేసీఆర్కు, ఒక కేజ్రీవాల్కు పోరాడే శక్తి ఉన్నది తప్ప మీ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇవాళ మేం కదా కొట్లాడింది. మన అసెంబ్లీ ఎన్నికల్లో మేం కదా బీజేపీని ఓడించింది. మీరేదో ఓడించింది. ఇవాళ మీరు బీజేపీతో కుమ్మక్కైంది. మీరే దొంగతనం చేసిన దొంగలాగా దొంగ అని బిగ్గరగా వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ప్రజలకు అర్థమవుతా ఉంది. రేపు తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకు? ఇవాళ గల్లీలో ఎవడు అధికారంలో ఉన్నా, ఢిల్లీలో ఎవడు అధికారంలో ఉన్నా తెలంగాణ కోసం పోరాడేది ఒకే ఒక్కడు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ. బీఆర్ఎస్ ఎంపీలే కొట్లాడగలుగుతారు. ఎందుకు ఈ మాట అంటున్నాడో మీరు బాగా గుర్తు తెచ్చుకోండి. అందరికంటే ఎక్కువ మీకు తెలుసు. ఆనాడు రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలో మన 7 మండలాలను ఆంధ్రాలో కలిపింది ఈ బీజేపీ కాంగ్రెస్లు కాదా? ఎవడు కొట్లాడింది ఆ రోజు? ఒక్క బీఆర్ఎస్ పార్టీ కొట్లాడింది. 7 మండలాలను ఆంధ్రాలో కలుపుతూ బీజేపీ బిల్లు పెడితే ఆ బిల్లుకు మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ దాన్ని నిరసించింది, తెలంగాణ బంద్ పిలుపునిచ్చింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. అరే నిన్న కూడా ఏం చేసిండ్రు? తెలంగాణ ప్రాజెక్టును ఆయన ఢిల్లీకి అప్పచెప్పిండ్రు. మళ్ళా కాంగ్రెస్ బీజేపీలే. ఇస్తవా ఇయ్యవా అని బెదిరించినోడు బీజేపీడు, అప్పచెప్పినోడు కాంగ్రెస్ వాడు. ఇద్దరు కలిసిండు మన ప్రాజెక్టులు ఢిల్లీ చేతిలో పెట్టి తెలంగాణ ఓట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేసింది. ఈ పార్టీలైనా మాట్లాడారు. మళ్ళీ నిన్న ఎవరు మాట్లాడారు? మన నామా నాగేశ్వరరావు గారు, మన కేశవరావు గారు నిన్న ఢిల్లీలో పోయి కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని పట్టుకొని ఎట్లా తీసుకుంటావు మా ప్రాజెక్టులు, మా తెలంగాణకు ఎట్లా అన్యాయం చేస్తామని ఢిల్లీలో కొట్లాడింది కూడా మళ్ళీ మన ఎంపీలే కొట్లాడుతూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడతారా? వీళ్ళకి రాజకీయ ప్రయోజనాలు కావాలి, అధికారం కావాలి. తెలంగాణ ప్రజలు పట్టరు, రాష్ట్ర ప్రయోజనాలు వీళ్ళకి పట్టవు. ఈ మోసం జరగద్దంటే, గట్టిగా పోరాటం చేయాలంటే ప్రశ్నించే గొంతు ఉండాలి. ఆ ప్రశ్నించే గాలి మాటల పార్టీ కాంగ్రెస్ అని నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. 6 గ్యారంటీలే హస్తం పార్టీ కొంపముంచడం ఖాయమన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా మారిందని గుర్తు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ జెండాను రెపరెపలాడించాలని కోరారు. ఎంపీ స్థానాలన్నింటిలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కారు సత్తాను చాటి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగధారలో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, సీనియర్ నేత వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొచ్చింది. గాలికొచ్చిన ప్రభుత్వం ఎట్లా పోతుంది? గాలిలే పోతుంది. వాళ్ళ గ్యారంటీలే వాళ్ళని గాలికి తీసుకొని పోతాయి. అలా ఒక్క గ్యారంటీ సరిగా లేదు. అవన్నీ 420 గ్యారంటీలు. వాళ్ళు చెయ్యరు, నిలబడరు. చక్కగా ఎట్లయితే గాలి తుఫాన్లు వచ్చారో అదే గాలి తుఫాన్లో కొట్టుకొని పోతారు. దాంట్లో డౌటే లేదు. కాకపోతే మనం ఏం చేయాలి అన్నా? మనం 10 ఏళ్ల ముందు మనకి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందన్నా. అప్పుడు ఒక కరెంటు లేకుండే, ఒక నీళ్లు లేకుండే, ఒక సాగునీరు లేకుండే అన్న, ఒక ఉద్యోగాలు లేకుండే, ఒక పంట వండకపోవు, ఒక రైతు బంధు లేకుండే, ఒక కళ్యాణ లక్ష్మి లేకుండే, 200 ఆసన పింఛనుండే అన్న. మన సీఎం కేసీఆర్ అన్న 14 ఏళ్ళు కొన పానం దాకా సచ్చదాకా పోయి మన తెలంగాణను సాధించిండన్న. ఈ కరీంనగర్ కట్ట మీదకెళ్ళే ఆయన సాధించిండన్న. కొట్లాడి చేసి గడికి 18 లక్షలకు పోయి
ఎంపీకి 2 సార్లు బై ఎలక్షన్లకు పోయి ప్రతిదీ కూడా నాకు వాస్తు నా గడ్డ తెలంగాణ గడ్డ నా కరీంనగర్ గడ్డ అని చెప్పి ఈడికెళ్ళే పోరాడిందన్న ఉద్యమం. అసలు కొట్లాడి చేసి సాధించి ఇలా తెలంగాణను రాష్ట్రంలోనే దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చిందన్న. మనం అన్నిట్లలో మన రాష్ట్రం నంబర్ 1 అన్న. ఏ లైట్ని చూడు కేసీఆర్ కనిపిస్తాడు, ఏ ఫ్లైఓవర్లను చూడు కేసీఆర్ కనిపిస్తాడు, ఏ పెద్దమ్మను తాతమ్మను నాయనమ్మను చూడు కేసీఆర్ కనిపిస్తాడు. వీళ్ళని చూస్తే ఏం పాసిపోయిన ముఖాలు బూసిపోయిన ముఖాలు వీళ్ళ అన్న. వీళ్ళు కేసీఆర్ని చెప్తారు మేము బొందు పెడతాము, నువ్వు 100 మీటర్ల లోతు బొందు పెడతాము. ఇవన్నీ పని చేస్తే బొంద పెడతారన్న వీళ్ళు. వీళ్ళ నాయకులు, వీళ్ళ లీడర్లు, వీళ్ళు ఏం చేస్తారన్నా? 56 ఏళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో రాష్ట్రంలో పరిపాలించిందన్న. ఒక కరెంట్ ఏమి ఇవ్వలేదన్న. వీళ్ళు దరిద్రం చేసిపోయిందన్న వీళ్ళు. అదే మన కేసీఆర్ని వీళ్ళు వచ్చి ఇప్పుడు గాలికి వచ్చిన పార్టీ, గాలి పార్టీ మన దేశంను బొంద పెడతారు. వాళ్ళంతా ఇప్పుడు దగ్గరికి వచ్చారు. అక్కడ ఇప్పుడు వాళ్ళు ఇండియా కూటమి ఉండే వాళ్ళకే బొంద పెట్టుకుంటూ వస్తూనే ఉన్నారు. వాళ్ళే బొందలకు పోతూనే ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళే. మన కేసీఆర్ ఉన్నారు, మన కేటీఆర్ ఉన్నాడు, మనకు వినోద్ ఉన్నాడు. కాబట్టి దయచేసి ఈ ఎంపీ ఎలక్షన్లో భారీ మెజార్టీ తోటి మీరు ఊహించాలి అంత మెజార్టీ రావాలి. ప్రతి ఒక్కరు కూడా సైనికుల లెక్క పనిచేసి మన బీఆర్ఎస్ పార్టీని 16కు 16 మళ్ళా మనం గెలుచుకొని, కాబట్టి మనం కూడా అంతా పర్ఫెక్ట్గా చేసుకొని మీ అందరు కూడా భారీ ఎత్తుతాం బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఎంపీకి ఓటేపించి మా వినోదాన్ని బాగా గెలిపించాలని కూడా మీ అందరికి కూడా. రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేపట్టడంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంద్రవెల్లిలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాన్ని చివరికి పార్టీ సభగా మార్చారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీని ఏ హోదాలో పిలుస్తారని ప్రశ్నించారు. ఒకవేళ ప్రియాంక గాంధీని పిలిస్తే నల్ల బెలూన్లను ఎగురవేసి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలను కలిపి ప్రజలను మభ్యపెట్టడం దుర్మార్గమన్నారు. భారీ బహిరంగ సభలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వేలాదిగా కుర్చీలు వేశారు, పెద్ద పెద్ద స్టేజ్లు వేశారు, లైట్లు పెట్టిండ్రు. వీటన్నిటికీ పొద్దున పూటనేమో ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు చేసుకున్నారు. సాయంత్రం పూట అదే ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి పార్టీ సభకు ప్రభుత్వం యొక్క నిధుల్ని మీరు ఎందుకు వాడుతూ ఉన్నారో తెలంగాణ ప్రజలకు దయచేసి తెలియజేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. పార్టీ సభ పెట్టుకోవడానికి వేరే ప్రాంగణం చూసుకుని ఉండొచ్చు, వేరే చోట చూసుకుని ఉండొచ్చు. మీరు అధికారికంగా ప్రభుత్వం యొక్క హెలికాప్టర్ వేసుకొని పోయి ఇంద్రవెల్లిలో సభ పెట్టి దాన్నే పార్టీ మీటింగ్గా కన్వర్ట్ చేసుకోవడం ఇదేం న్యాయమో ఒకసారి తెలంగాణ ప్రజలకు మీరు తెలియజేయాలి. అదేవిధంగా మొత్తం నిన్న మీటింగ్కి పెట్టిన ఖర్చు ఎంత, దాంట్లో కాంగ్రెస్ పార్టీ మరేమన్నా వేదిక వాడుకున్నందుకు, కుర్చీలు వాడుకున్నందుకు, లైట్లు వాడుకున్నందుకు ప్రభుత్వానికి ఏమన్నా ఫీజు కట్టించారో కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇంద్రవెల్లిలో నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలకు క్షమాపణ చెప్తా ఉన్నాను, తెలంగాణ బిడ్డలను కాంగ్రెస్ పార్టీ పొట్టన పెట్టుకుంది, ఆ కుటుంబాలన్నిటి కూడా క్షమాపణ చెప్తా ఉన్నారని కోరినారు. మంచిదే, మంచి పరిణామం. ఇప్పటికన్నా తప్పులు తెలుసుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి అదే రీతిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో బలైపోయినటువంటి అమరవీరులందరికీ కూడా ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు నెక్స్ట్ కార్యక్రమం తీసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ కార్యక్రమం తీసుకున్నా అమరవీరులకు క్షమాపణ చెప్పడంతో మొదలు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి విమర్శలు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. రాబోయే రోజులలో ప్రభుత్వం పరంగా ఏదైతే 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ మాఫీ చేస్తామని చెప్పినామో ప్రభుత్వ పరంగా ఆ కార్యక్రమాన్ని పెట్టుకుంటాం. లక్షలాది మంది మహిళలతో ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తాం. దానికి ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామని చెప్పడం జరిగింది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం పట్ల ధర్నాకు దిగారు గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి. రైతులతో కలిసి జూరాల డ్యాంపై బైఠాయించారు. ఉమ్మడి పాలమూరు జలాశయాలు కృష్ణా బోర్డు పరిధిలోకి వెళ్తే రైతులు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. కాంగ్రెస్ సర్కారు ప్రజల్ని మోసం చేస్తోందని, ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించి ప్రజల్ని ఆగం చేస్తోందని మండిపడ్డారు.
జై కృష్ణమోహన్ కేఆర్ఎంబిని ఈరోజు దత్తత ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇమ్మీడియట్గా మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ ఉండాలని మేము ప్రజలని చైతన్యపరుస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒక విన్నపం ఇస్తున్నాం. మళ్ళీ ఈరోజు కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ బోర్డు ఈరోజు మన హ్యాండ్ ఓవర్ చేయడం చాలా బాధాకరం. ఇప్పటి వరకు కూడా నిన్న రోజు ఒక్కొక్క విధంగా ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని కాంగ్రెస్ నేతలు అవమానించడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. తెలంగాణ పునర్నిర్మాణ సభ సందర్భంగా కాంగ్రెస్ నేతలు చెప్పులతో అమరవీరుల స్తూపం పైకి ఎక్కారు. దీనిపై స్థానిక ఆదివాసీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ ఆచారాలకు విఘాతం కలిగించారని హస్తం నేతలపై మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల తీరును నిరసిస్తూ ఆదివాసీ సంఘాల నేతలు అమరవీరుల స్తూపాన్ని పాలతో శుద్ధి చేశారు. హస్తం నేతలు ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేశారు. ఏదైతే ఆదివాసీ అమరవీరులు ఇక్కడ పోరాటి అమరులైనటువంటి స్మారక స్తూపం ఇక్కడ ఏదైతే నిన్న భారీ బహిరంగ సభ జరిగింది. ఇక్కడ ఆదివాసుల యొక్క ఆచార సంస్కృతి సాంప్రదాయాలు చాలా భిన్నంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏదైతే చెప్పులతోటి రావద్దు, కానీ కొంతమంది తెలిసో తెలియకో చెప్పులతోటి మేము ఎందుకంటే ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.